నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో దాదాపు రాజారెడ్డి గారి దగ్గర నుంచి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి పొలిటికల్గా ఎలా ఉన్నారు ఏంటంటే తెలుసు. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత హుందా రాజకీయాలు జరిగిన దాని తర్వాత ఆయన అకాల మరణంతో తర్వాత కాంగ్రెస్లో కంటిన్యూ అవ్వకుండా బయటికి రావడం, వైఎస్ఆర్సీపీ పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2019-24 దాకా సీఎంగా చేసిన తర్వాత సీఎంగా కాకపోయినా సరే ఈ మధ్యకాలంలో ఏదైతే 2024 తర్వాత కావచ్చు, దానికన్నా ముందు 2019 కన్నా ముందు కావచ్చు, జగన్ పైన ఎన్ని విమర్శలు చేసినా సరే పార్టీ నుంచి పెద్ద స్పందన ఉండేది కాదు. రోజు ఎన్నో రకాలుగా లండన్ మందులు అని చెప్పి కావచ్చు, లేదంటే అసలు ప్రతి దాంట్లో కుట్రలో ఉన్నాడని చెప్పి కావచ్చు, ఈడీ కేసులని కావచ్చు, ప్రతిసారి ఏదో ఒక న్యూస్ జరుగుతున్నా సరే పెద్ద స్పందన ఉండదు. కానీ ఎప్పుడైనా సరే భారతిరెడ్డి గారి గురించి ఏదైనా ఒక చిన్న వార్త వచ్చినా లేదంటే ఎవరన్నా సరే తనపైన ఎలిగేషన్ చేసినా సరే పార్టీ స్థాయి మొత్తం కూడా ఒకేసారి ఉలిక్కిపడి పూర్తిగా కేసులు పెట్టడం కానీ చూస్తున్నాం. మొన్న మధ్య చూసుకుంటే చేబ్రోల్ కిరణ్ని కూడా, కామన్ మ్యాన్ని, తను కూడా అన్న మాటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని అందరూ కూడా ఖండించారు. కానీ ఇలాంటి స్పందన ఎప్పుడు జగన్ మీద జరిగినప్పుడు రాలేదు. సో ఇప్పుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే ఏపీ అంతా కూడా సో పూర్తిగా జగన్ ఓన్లీ సీఎంఏ కానీ కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ షాడో సీఎంగా భారతిరెడ్డి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్స్ కేసులో బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో, భారత్ సిమెంట్స్ సంబంధించినటువంటి అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనే పూర్తి కీలక పాత్రధారి, ముడుపులన్నీ ఆయనకే చేరాయని. సో బాలాజీ గోవిందప్పకి చేరాయంటే అది భారతిరెడ్డి గారికి చేరినట్టే. సో గతంలో షర్మిల కానీ విజయలక్ష్మి గారిని ఇంట్లోంచి బయటికి గెంటిన సందర్భాలు కావచ్చు, ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం చూసాం ఎల్సీఎల్టీలో సంబంధించి కేసు కావచ్చు, ఇవంతా కూడా భారతిరెడ్డి. మొత్తానికి డమ్మీ సీఎంగా జగన్ అనుకోవాలా, అసలు సీఎం భారతిరెడ్డి గారు అనుకోవాలంటే ఏమంటారు? ఇక్కడ ప్రజలందరిలో ఉన్నది ఇదే ఆలోచన. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన వెనకుండి నడిపిస్తుంది భారతిరెడ్డి అనేది. కానీ వీళ్ళ మాటలకి ఎప్పుడు వీళ్ళ ఆలోచన విధానం కరెక్ట్, మనం ఆలోచించేది నిజమే అని ప్రజలు అనుకున్నది ఎప్పుడంటే ఫస్ట్ ఏదైతే సాక్షి ఛానల్, సాక్షి మీడియా, దానిలో వచ్చే కథనాలు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ఆడపిల్ల షర్మిలారెడ్డి గురించి, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ గురించి, ఏ విధంగా వీళ్ళు భయంకరమైన పోస్టులు పెట్టడం కానీ భయంకరమైన రాతలు రాయటం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక చెల్లి బయటికి వెళ్ళి ఏ విధంగా ఆస్తి కోసం ఇబ్బంది పడే విషయంలోనూ అదేవిధంగా తల్లి కూడా వెళ్ళింది. మరి దీని గురించి ఎక్కడా కూడా ఇంటి కోడలుగా ఆవిడ స్పందించడం కానీ, సరే పబ్లిక్లోకి రాకపోయినా వాళ్ళ పర్సనల్గా ఇంట్లోనైనా సరే ఎక్కడ జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. ప్రజలందరూ అప్పటి వరకు ఆలోచనని ఇక్కడ బలపరిచినట్లు అయింది. అదేవిధంగా షర్మిల గారు ఈ ఆస్తుల విషయంలో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు తను చాలా ఉద్వేగానికి గురయ్యి ఇట్లా తను వాళ్ళ ఏదైతే మా వదిన చెప్పినట్లు వింటాడు కానీ ఎక్కడా కూడా తనంటూ సొంత నిర్ణయాలు చేసే వ్యక్తి కాదు అని తను చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక ఛానల్ కానీ ఒక మీడియా కానీ ఏదైనా పేపరు మనం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆడపిల్లలు, అదేవిధంగా కొంతమంది మెయిన్ ప్రజాప్రతినిధులుగా ఉన్న భార్యల గురించి ఏ విధంగా వీళ్ళు భయంకరమైన పోస్టులు పెట్టినా ఒక స్త్రీగా ఉన్న భారతిరెడ్డి గారు ఏ రోజు కూడా దాన్ని ఆవిడ ఖండించలేదు. వాళ్ళ పేపర్లో వేస్తే ఆవిడకి సంబంధం లేకుండా రాదు కదా, ఆవిడకు తెలిసే జరుగుతాయి అవన్నీ. ఇంటి గతంలో చూసాం, ఏ విషయాన్నైనా సరే మేము ప్రచురించాలంటే 100 సార్లు మేము ఆలోచించి ప్రచురిస్తామని చెప్పి భారతిరెడ్డి గారు చెప్పారు. అవును, 100 సార్లు ఎలా అబద్ధాన్ని చేయాలి నిజాన్ని అని చెప్పి ఆలోచించే రాస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. 100 సార్లు ఆలోచించేదే ఎలా అయినా సరే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. అది కరెక్ట్గా చెప్పింది ఆవిడ. ఇక్కడ చూసుకుంటే షర్మిల గారు లేకపోతే విజయలక్ష్మి గారు, వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ఒక ఆస్తి విషయంలోనే కాదు పర్సనల్, వాళ్ళు ఫస్ట్ ప్రజల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆవిడ పాపం ఏ విధంగా తిరిగింది షర్మిలారెడ్డిగా, అవన్నీ చూసుకుంటూ ఉంటే మరి ఇంటి ఆడపిల్లగా అన్నయ్యని వదిన్ని కాపాడుకుందామని అనుకుంది. కానీ వీళ్ళు ఎన్నుపోటు పొడిచారు. అన్నం వదిలిన బాణం ఈ రోజున బూమరాంగా ఎక్కడికి వెళ్ళింది అని అంటే మళ్ళీ అన్ననే గుచ్చుకోబోతుంది అనేది కనిపిస్తుంది. వీళ్ళందరికి కూడా పాత్రధారి సూత్రధారి
భారతి రెడ్డి అనేది ప్రజలందరూ అనుకునేది షర్మిల గారి మాటలతో. ఇప్పుడు కుటుంబ విద్వేషాలు ఏమన్నా వచ్చినాయో వాటన్నిటితో కూడా అవన్నీ నిజమవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే బాలాజీ గోవిందప్ప ఈ విషయంలో ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇతను మద్యం కుంభకోణంలో ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, అతనికి అసలు ఏం సంబంధం ఉంది, మరి ఇతను డైరెక్ట్గా డిస్టిలరీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు డబ్బులు తీసుకొచ్చాడు, మరి వాళ్ళ వాంగ్మూలంలో ఎందుకు తెలిసిందంటే వాళ్ళ బాస్కి ఇవ్వటానికే అనేది ప్రజల్లో వస్తున్నది. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సీఎం అనే పేరుకు మాత్రమే ఉన్నారు. వెనకుండి నడిపించేదంతా కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా మనం చూసాం. గతంలో కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన ఓటీటీ మూవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా ఉండిద్ది, ఒక ఇంట్లో లేడీ ఏ విధంగా వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తుంది, వీళ్ళందరి రిమోట్ ఆవిడ చేతిలో ఉండి వీళ్ళని కంట్రోల్ చేస్తుంది, అంటే ఏదైనా చేయటానికి ఈవిడ సిద్ధంగా ఉంది అనేది 2019 నుంచి 24 వరకు మనం చూస్తే ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ వీళ్ళు దోచుకున్న విషయంలో కానీ ఎవరు ఎక్కువగా దాంట్లో ఎంటర్ అయ్యారంటే ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చినాయో నిజాలు, ఇటు షర్మిల బయటికి వెళ్ళిపోవటం, గోవిందప్ప బాలాజీ ఈ రోజున ఎందుకు ఇతని చేతుల మీదుగా డబ్బులు మారినాయి అనే విషయం, ఇవన్నీ చూస్తే వీళ్ళందరి ఆలోచన కూడా బలపడుతుంది. ప్రతి ఒక్కరు ఏదైతే ఆలోచించారో దానికి ఈవిడ కరెక్ట్గా సరిపోయింది. ఈవిడే నిజం, ఇదైతే సొంత ఇంట్లో ఆడపిల్లే బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా మా వదిన నా మీద ఇలా రాయించింది, మరి ఆవిడ ఒక స్త్రీగా ఉండి ఒక స్త్రీ గురించి ఇలా మాట్లాడుతుంటే ఎక్కడ కూడా మిగతావన్నీ మీకు ఎన్నైనా ఉండేవండి, కుటుంబ వ్యవహారాలు లేకపోతే పార్టీకి సంబంధించినవి, ఒకవేళ మీ పార్టీ నుంచి ఆవిడ వెళ్ళిపోయినా కానీ ఒక గౌరవప్రదంగా చూసుకునే, ఒకరినొకరు గౌరవించుకునే విషయంలో మాత్రం ఒక సాటి స్త్రీగా ఆవిడ స్పందించకపోవటం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ ఇక్కడైతే క్లియర్గా 100% భారతీ రెడ్డి పాత్రధారి సూత్రధారి అనేది కనిపిస్తుంది. అది కాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తల్లైన విజయలక్ష్మి గారు కూడా చెప్పారు ఏమని, ఖచ్చితంగా భారతి రెడ్డికి సంబంధించి మాత్రం కుట్రకోణం జరుగుతుంది, షర్మిలను దూరం పెట్టడం కానీ లేదా బయట పంపించడానికి కానీ లేదా ఇలాంటి అన్నీ కూడా చేస్తుంది ఖచ్చితంగా భారతి రెడ్డి అని చెప్పేసి ఆవిడ స్వయంగా కూడా గతంలో కూడా చెప్పారు. అదిగాక కోర్టు కీడ్చేటువంటి ఒక దాంట్లో కూడా కీలక సూత్రధారి భారతిరెడ్డి గారు అని చెప్పారు. సో ఇదంతా తల్లి చెప్పిన దాని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ మనం చూస్తే ఇప్పుడు నా కూతురుతో జగన్ విభేదించాడు కానీ నాతో కాదని చెప్పేసి మన సరస్వతి పవర్స్ సంబంధించి దాని మీద ఆవిడ మాట్లాడింది. మరి ఇప్పుడు చూస్తే దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంటే ఖచ్చితంగా వీళ్ళు షర్మిల మీద ఆవిడ ఏదైతే ఒక పదవి ఉండాలి నాకు కూడా అనేది కోరుకుందో వీళ్ళు ఎవరు కూడా దానికి ఇష్టపడలేదు, వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో చూడటానికి వీళ్ళు అంగీకరించట్లేదు. ముఖ్యంగా భారతి రెడ్డి గారినే పదే పదే వీళ్ళంతా ఎందుకు చూపిస్తున్నారు, ఎవరైనా సరే ఇంట్లో మా అన్నయ్య కొంచెం ఇలా ఉంటాడు కానీ ఇప్పుడు అన్న నా వాడవుతాడు కానీ వదిలిన మా కాదు కదా అనేది వెనకటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కొడుకు నా వాడవుతాడు కానీ కోడలు కాదని రకరకాలు ఉంటూ ఉంటాయి అట్లాంటివి. అలా చూసుకుంటే ఖచ్చితంగా కనీసం ఒక స్త్రీ కూడా ఈవిడ స్పందించినప్పుడు మరి షర్మిల విషయంలో ఈవిడ ఈ విధంగా ప్రవర్తించింది. అదేవిధంగా సీఎం అనే పదానికి బ్యాక్గ్రౌండ్ ఈవిడే ఉంది అనేది ఈ రోజున క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. ఇటు విజయలక్ష్మి గారు మాట్లాడినివ్వండి, షర్మిల గారు మాట్లాడినండి, భారతీ రెడ్డి గారే మెయిన్ ఇక్కడ బిగ్ బాస్ అనేది కనిపిస్తుంది. అయితే అదిగా మనం చూసుకుంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా వివేకం అనేటువంటి ఒక సినిమా చూసాం. దీంట్లో కూడా భారతీ రెడ్డి గారికి సంబంధించి కంప్లీట్గా అంటే ఆ సినిమాలో చూపించిన కూడా పూర్తిగా పోలీసులు దాఖలు చేసినట్టు ఛార్జ్షీట్ పట్టే తీశారు. సో ఖచ్చితంగా భారతీ రెడ్డి గారి యొక్క కీలక పాత్ర ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఏదైతే ఫ్యామిలీ ఇష్యూస్ అన్నప్పుడు సో మహిళలకి మధ్యన ఏదైనా ఇష్యూస్ ఉంటే తీసి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్క స్కామ్లో కూడా భారతీ రెడ్డి గారి యొక్క వ్యూహం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎన్నోసార్లు జగన్ గారిని విమర్శించినా సరే పెద్దగా పట్టించుకున్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ భారతీ రెడ్డి గారిని ఏదన్నా అంటే మటుకు ఖచ్చితంగా పూర్తి పార్టీ ఏకమైపోతుంది. సో దీన్ని బట్టి మనం ఖచ్చితంగా జగన్ గారి కన్నా సరే పూర్తి పవర్ఫుల్ పాత్ర మేడందేనా అంటే ఏమంటారు? ఖచ్చితంగా దానికి నిదర్శనం గోరంట్ల మాధవ్. అతను ఒక పోలీస్ ఆఫీసర్గా గతంలో పనిచేసి అదేవిధంగా ఎంపీగా పనిచేసి మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనం క్రాస్ చేస్తే ఎలా ఉండిద్ది దాని తదుపరి పరిణామం అని తెలిసి కూడా భారతీ రెడ్డి గారిని ఆ ఒక్క మాట అన్నాడు అన్న దాంతో నెపంతో వెళ్ళి అతను చంపేస్తాను నరికేస్తానని చెప్పేసి ఉద్వేగపూరితంగా వెళ్ళి ఎలా అటాక్ చేశాడో చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా మా బిగ్ బాస్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వము, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డమ్మీగానే ఉంటారు, మొత్తం మేడమే చూస్తారు అన్నదానికి అదొకటే నిదర్శనం. దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు ఏ విధంగా పార్టీని కానీ అక్కడ ఉన్న అన్ని
ఇప్పుడు స్కామ్లు ఏమైతే ఉన్నాయో ఆ స్కీములు అవన్నీ కూడా ఈవిడే చేసిన దాంట్లో అనేది మనం వివేకం మూవీ చూసుకున్న, అదే విధంగా వాళ్ళ ఇంటి ఆడపడుచు షర్మిల గారు లిక్కర్ స్కామ్ లో ఇంకా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే బాలాజీ గోవిందప్ప గారితో ఎందుకు తప్పించుకున్నాడు, సరే పేరుంది ఆరోపణ అన్నా కూడా మీకు విచారణకు రమ్మంటే తప్పించుకొని వెళ్ళటానికి కారణాలు, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే బిగ్ బాస్ అక్కడ ఉంది భారతీ రెడ్డి గారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతున్న విషయం. సో చూద్దామండి, ఖచ్చితంగా అటు ఫ్యామిలీ తరఫున చూసుకుంటే మనకి ఎవరైతే షర్మిల గారు ఉన్నారో, విజయలక్ష్మి గారు ఉన్నారో, అదేవిధంగా వైఎస్ సునీత గారు తండ్రిని చంపిన కేసులో కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతుంది భారతిరెడ్డి అని చెప్పేసి అనడం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చూసుకుంటే పూర్తి ముడుపులంతా కూడా భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయని చెప్పేసి అన్నాం కావచ్చు. అది కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నిసార్లు జగన్ విమర్శించినా పెద్దగా పట్టించుకోని పార్టీ భారతిరెడ్డి గారిని ఏదనంటే మనకు పలుసార్లు ఎలాంటి కేసులు పెడుతున్నా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పూర్తి బిగ్ బాస్ షాడో సీఎం భారతిరెడ్డి గారిని అయితే తేలుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.